హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నటి క్లాస్లో మనం టెట్ పేపర్ 1లో భాగంగా 4th క్లాస్ ఈవీఎస్లో 1 to 4th లెసన్స్ వరకు డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు 5 నుంచి 6 పాఠాలను టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో లైన్ టు లైన్ గురించి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు 5వ పాఠం మనకు ఈవీఎస్లో 5వ పాఠం ఏముందంటే మన చుట్టూ ఉండే మొక్కలు. మన చుట్టూ ఉండే మొక్కలు ఇది ఈవీఎస్ లో 5వ పాఠంగా ఉంది. దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్ గా మనం డిస్కషన్ చేస్తే తీగ మొక్కల గురించి ఇచ్చినాడు. దీంట్లో తీగ మొక్కలు అంటే వీటి యొక్క కాండం బలహీనంగా ఉండి, ఈ తీగ మొక్కలు కాండం బలహీనంగా ఉండి అవి వేరే ఇతర మొక్కలు లేదా ఇతర ఏదైనా పక్కల ఉండే వస్తువుల మీద ఆధారపడుతూ వాటి యొక్క కాండాన్ని దానితో పాకుతూ పోతాయి. కాబట్టి వీటిని తీగ మొక్కలు లేదా పాకే మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అని కూడా అంటారు. వీటిని ఈ తీగ మొక్కలు ఎందుకంటే వీటికి కాండం అనేది బలహీనంగా ఉంటుంది, తీగ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇది పక్కన ఉండే వస్తువుల మీద ఆధారపడి పక్కన ఉండే ఏదైనా పెద్ద మొక్కలు కానీ పెద్ద వస్తువులు కానీ ఏదైనా ఇంటి గోడలు కానీ వీటి మీదకి ఇది ఈ తీగ అనేది ఎగబాకుతుంది. కాబట్టి వీటిని తీగ మొక్కలు లేదా ఎగబాకే మొక్కలు అంటారు. ఇటువంటి మొక్కలకు ఉదాహరణ మనము బీర, కాకర, మల్లె ఇటువంటి చెట్లకు ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ పొద చెట్లు, నెక్స్ట్ పొదలు లేదా పొద చెట్లు అంటే ఇవి గుబురుగా ఉంటాయి. వీటి పొద చెట్లు బాగా గుబురుగా ఉంటాయి. వీటికి ఉదాహరణగా మనము గన్నేరు చెట్టుని చెప్పొచ్చు. నెక్స్ట్ గులాబీ చెట్లను కూడా వీటికి ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వృక్షాల్లో భాగంగా ఈ మొక్కల్లో భాగంగా మనకు వృక్షాల గురించి కూడా ఈ చాప్టర్ లో ఉంది. ఈ వృక్షాలు అంటే బాగా పెద్దగా ఉంటాయి. వీటి యొక్క ఈ మహావృక్షాల కింద ఎన్నో పక్షులు, జంతువులు, తర్వాత మనుషులు కూడా వీటి యొక్క నీడను నివసించడం కాదు, వాటి యొక్క నీడను కూడా ఉపయోగించుకొని ఎండాకాలంలో సేద తీరుతాయి. జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ కొన్ని రకాల పక్షులు అయితే ఈ చెట్ల మీదనే నివాసాలు కూడా ఏర్పాటు చేసుకుంటాయి. కాబట్టి వీటిని వృక్షాలు అంటారు. మరి వృక్షాలకు ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే వేప చెట్టు ఒక వృక్షమే, చింత చెట్టు, తర్వాత రావి చెట్టు, మామిడి చెట్టు ఇటువంటివన్నీ మనకి ఏంటంటే వృక్షాలకు ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ వేర్ల గురించి ఈ పాఠంలో కొద్దిగా మ్యాటర్ ఇచ్చినాడు. వేర్లు ఏంటంటే ఏదైనా ఒక చెట్టుకి వేర్ల ద్వారానే నీరు మరియు పోషకాలన్నీ వేర్ల నుంచే అందుతాయి. మొక్కకు నీరు మరియు పోషకాలు వేటి నుంచి అందుతాయంటే వేర్ల నుంచే ఆ మొక్కకు అందడం జరుగుతుంది. నెక్స్ట్ వేర్ల తర్వాత మొక్కలో మనం చెప్పుకోదగ్గ భాగం ఏంటంటే కాండం. ఈ కాండం అనేది భూమి మీద అయితే దీనికి వేర్లు ఇట్లా ఉంటే ఇక్కడ నుంచి మొదలైన ఈ భాగాన్ని మనము కాండం అంటాం. ఈ వేర్ల నుంచి వచ్చిన నీరు మరియు పోషకాలన్నిటి కాండం ద్వారా బయలుదేరి ఈ కాండం నుంచి చిన్న చిన్న కొమ్మల నుంచి ఆకులు వీటన్నిటికీ పోషక పదార్థాలు నీరు మరియు పోషక పదార్థాలు అందుతాయి. ఈ కాండం అనేది చెట్టుకు మంచి ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి, ఈ కాండం నుంచే ఈ వేర్ల నుంచి వచ్చిన నీరు మరియు పోషక పదార్థాలు అన్ని మొక్కకు అందజేయబడి మొక్క వీటి నుంచి అందిన పోషక పదార్థాలు నీటిని తీసుకొని ఆహారం తయారు చేసుకుంటుంది. నెక్స్ట్ పత్రహరితం. ఈ పత్రహరితం అంటే ఏంటంటే ఏంటి సార్ అంటే
మనకు మొక్కలోని ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణమైన పదార్థం ఏంటి సార్ అంటే పత్రహరితం. ఈ పత్రహరితం ఉండడం వల్లనే ఆకులు ఆకుపచ్చగా ఉండి, ఈ ఆకులు ఆకుపచ్చగా ఉండడం కారణంగా ఇవి సూర్యునిలోని కాంతిని గ్రహించి నేలలోని నీటిని తీసుకొని ఇవి కిరణజన్య సంయోగక్రియ జరిపి మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేస్తాయి. మొక్కకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేస్తే ఈ ఆహారం అనేది మొక్క కాయలు మరియు గింజల్లో ఈ ఆహారాన్ని నిల్వ చేస్తుంది. ఏది మొక్క ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఈ పత్రహరితాన్ని ఆకు ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేస్తాయి. కాబట్టి ఈ ఆకులు ఈ తయారైన ఆహారాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి సార్ అంటే ఈ కాయలు గింజల్లో నిల్వ చేస్తాయి. మరి మొక్కకు మూలం ఏంటంటే మొక్క తయారు కావడానికి మూలమైన పదార్థం వస్తువు ఏదంటే గింజలు మరి గింజ తయారు కావడానికి మూలం ఏంటంటే గింజలు తయారు కావడానికి కారణం పువ్వులు. సో ఈ విధంగా మనకు పత్రహరితాన్ని ఉపయోగించుకొని ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. కాబట్టి ఈ మొక్కలోని ఆకులన్నింటినీ తుంచేస్తే మనకు మొక్క ఎదగదు. కారణం ఎందుకంటే ఆకులు లేవు కాబట్టి మొక్కలో ఆహారం తయారు కాదు. మొక్కలోని ఆకులన్నీ పెంచేసిన తర్వాత అది కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి ఆహారాన్ని కూడా మొక్క తయారు చేయలేదు. కాబట్టి ఈ ఆకులన్నీ పోయిన చెట్టు మరి ఆకులున్న చెట్టు రెండింటి మధ్యలో కంపేర్ చేస్తే ఆకులున్న చెట్టు బాగా పెరుగుతుంది. ఆకులు లేని చెట్టు తొందరగా పెరగదు. మళ్ళీ అది ఆకులు వచ్చిన తర్వాతనే దాని యొక్క పెరుగుదల అనేది ప్రారంభిస్తుంది. ఇంకోటి కొన్ని చెట్లకు ఆకులకు ఈ శీతాకాలంలో పసుపు కలర్లోకి మారిపోతాయి. కొన్ని మంచు కారణంగా శీతాకాలంలో వచ్చే మంచు కారణంగా చాలా రకాల చెట్లకు చిన్న చిన్న మొక్కలకు పసుపు కలర్లోకి మారిపోతాయి మొక్కలు. అందువలన ఈ పసుపు కలర్లోకి మారడం వలన కూడా ఈ మొక్కలు అనేటివి కిరణజన్య సంయోగక్రియ జరపవు. ఎందుకంటే వాటిలో పత్రహరితం అనేది ఉండదు. కాబట్టి ఈ మొక్కలు ఆహారాన్ని తయారు చేయాలంటే ముఖ్యంగా ఏముండాలంటే పత్రహరితం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మన చుట్టూ ఉండే మొక్కల్లో మనకు ఇంపార్టెంట్ విషయాలు ఏమేమంటే తీగ మొక్కలు అంటే ఏంటివి, వీటిని ఎగబాగే మొక్కలు అంటారు. వాటికి ఉదాహరణ బీర, కాకర, మల్లె. తర్వాత పొద చెట్లకు ఉదాహరణ ఏంటంటే ఈ పొదలు ఉంటాయి. వీటికి ఉదాహరణ గన్నేరు, గులాబీ. నెక్స్ట్ వృక్షాలు అంటే ఏంటివి? వృక్షాలు అంటే బాగా పెద్దగా ఉంటాయి. వీటికి ఉదాహరణ ఏంటంటే వేప చెట్టు, చింత చెట్టు, రాగి చెట్టు, మామిడి చెట్టు. నెక్స్ట్ వేర్లు మనకు మొక్కకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే నీళ్లను, పోషకాలను అందిస్తాయి. నెక్స్ట్ కాండం ఏమిటికి ఉపయోగపడుతుంది అంటే వేర్ల నుంచి మొదలై మిగతా ఉన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న భాగాన్ని కాండం అంటారు. ఈ కాండం నుంచి కొమ్మల నుంచి ఆకుల నుంచి ఆకుల తర్వాత పూలు, కాయలు ఈ విధంగా ఏర్పడతాయి. ఈ కాండం అనేది వేర్ల నుంచి వచ్చిన నీరు మరియు పోషక పదార్థాలని చెట్టు యొక్క మిగతా భాగానికి అందిస్తుంది. నెక్స్ట్ పత్రహరితం అనేది మొక్క ఆహారాన్ని తయారు చేయడానికి మొక్కలోని ఆహారం తయారు చేసి మొక్కలోని వివిధ భాగాలు పెరగడానికి ఉపయోగపడేది ఏంటంటే పత్రహరితము. ఇది కిరణజన్య సంయోగక్రియ జరపడానికి ముఖ్యంగా బాగా చెట్టుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవి కాయలు గింజలు రూపంలో ఆహారము నిల్వ ఉంటుంది మొక్క. తర్వాత ఈ మొక్కకు మూలమైన పదార్థం ఏంటంటే గింజలకి మూలము పువ్వులు. రైట్. ఈ మన చుట్టూ ఉన్న మొక్కల్లో ఒక పువ్వు గురించి ఇక్కడ మెయిన్ డిస్కషన్ చేద్దాం. ఇది చాలా సార్లు చాలా రకాల ఒక టెట్టే కాకుండా వేరే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ పువ్వు ఏంటంటే మనకి రఫ్లీసియా అనే పువ్వు గురించి మనకు చాలా రకాల పరీక్షల్లో వచ్చింది. ఈ రఫ్లీసియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం ఏది సార్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం అనేది రఫ్లీసియా. ప్రపంచంలోనే
అతి పెద్ద పువ్వు వచ్చేసి మనకు రఫ్లేసియా. ఇది దీని యొక్క వ్యాసం ఎంత ఉంటుంది సార్ అంటే దీని యొక్క వ్యాసం 1 మీటర్, 1 మీటరు వ్యాసం ఉంటది. దీని బరువు వచ్చేసి 7 నుంచి 10 కేజీల బరువు ఉంటది. దీని వాసన ఏ విధంగా ఉంటుంది సార్ అంటే దీని వాసన కుళ్ళిన మాంసం వాసన, కుళ్ళిపోయిన మాంసం వాసన ఉంటుంది. దీని యొక్క వాసన ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు బాగా వస్తుందంటే ఇది 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రఫ్లేసియా గురించి మనకు ఈ పాఠంలో రఫ్లేసియా గురించి ఇవ్వడం జరిగింది. రఫ్లేసియా అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. వేస్తారంటే రఫ్లేసియా. దీని యొక్క వ్యాసం ఎంత ఉంటుంది సార్ అంటే 1 మీటర్ వ్యాసం ఉంటది. తర్వాత దీని బరువు 7 నుంచి 10 కేజీల బరువు ఉంటది. 7 నుంచి 10 కేజీల బరువు ఉంటది. నెక్స్ట్ దీని యొక్క వాసన ఏ వాసన ఉంటుంది సార్ అంటే కుళ్ళిన మాంసం వాసన ఉంటది. ఈ వాసన ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి రావడానికి అవకాశం ఉంది సార్ అంటే 2 కిలోమీటర్ల దూరం వరకు దీని యొక్క వాసన అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల పూల పేర్లు ఇచ్చినాడు మనకు ఈ పాఠంలో. కొన్ని రకాల పూల పేర్లు ఇచ్చినాడు. ఆ పూల పేర్లను మనము గుర్తించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటోది ప్యాసిఫ్లోరా. నెక్స్ట్ బాటిల్ బ్రష్. నెక్స్ట్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. అనే మొక్కకు పూల గురించి కూడా ఇచ్చినాడు. ఇక్కడ మనకు ఒక 3 రకాల పూల పేర్లు ఇచ్చినాడు బుక్ లో. వాటిని కూడా గుర్తించుకోవాలి. కొన్నిసార్లు ఏమైందంటే ఈ టెట్టుకు ఈ క్రింది వాటిలో పుష్పం ఏదని పుష్పాన్ని గుర్తించడాన్ని కూడా అడిగినాడు. వాటిలో కొన్నిసార్లు ఏమి ఇచ్చినాడంటే ప్యాసిఫ్లోరా, బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని 3 రకాల పూలు ఇచ్చి 4వది పువ్వు కాని పేరు ఇచ్చి వీటిలో పుష్పం కానిది ఏది అని కూడా అడగడం జరిగింది. లేదంటే ఈ 3 ప్యాసిఫ్లోరా మరియు బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఏదైనా ఒక పువ్వు పేరు ఇచ్చి మిగతా పువ్వులు కాని ఇచ్చి వీటిలో పుష్పం పేరు ఏదని కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈ రఫ్లేసియాతో పాటు మనకి ఈ పాఠంలో ఉండే ప్యాసిఫ్లోరా మరియు బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఈ 3 పుష్పాలను కూడా గుర్తించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విత్తనాలు మొలవాలంటే, విత్తనాలు మొలిచి ఒక మొక్కగా ఎదగాలంటే విత్తనాలు మొలవడానికి ఏమేం కావాలంటే గాలి, నీరు, ఉష్ణోగ్రత ఉంటేనే గాలి, నీరు, ఉష్ణోగ్రత, సరైన వెలుతురు కూడా కావాలి. సరైన వెలుతురు కూడా ఉంటే అవి విత్తనాలు అనేటివి మొక్కగా ఎదుగుతాయి. విత్తనాలు భూమిలో నాటి మన్ను, దానికి తగినంత మన్ను కూడా గాలి దూరకుండా విత్తనానికి మన్ను కప్పితే దానిలో వాటికి అటువంటిప్పుడు దానికి సరైన నీటిని అందించాలి. నీటిని అందించిన తర్వాత గాలి, ఉష్ణోగ్రత, వెలుతురు అనేది ఈ వాతావరణం నుంచి గ్రహించి ఆ యొక్క విత్తనము మొలవడం జరుగుతుంది. ఆ యొక్క విత్తనం మొలిచి మొక్కగా ఎదగడం జరుగుతుంది. ఇట్లా నెక్స్ట్ ఇదే పాఠంలో మనకు వానపాము గురించి కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ పాయింట్ లో వానపాము అంటే ఏం సార్ అంటే దీన్ని రైతు మిత్రుడు అంటారు. ఈ వానపాము గురించి మనకి ఈ లెసన్ లో ఇవ్వడానికి కారణం ఏం సార్ అంటే ఈ వానపాము రైతు మిత్రుడు అని ఎందుకంటారంటే ఈ భూమిలో ఉండే ఎన్నో రసాయనాలు ఇవన్నీ వీటి కారణంగా కూడా ఈ వానపాములు ఈ మధ్య కాలంలో భూమిలో కనిపిస్తలేవు. చాలా రసాయనాలు అంటే ఈ రైతులు చల్లే కెమికల్స్, ఎరువులు, ఫర్టిలైజర్స్ చల్లడం వలన వాటి కెమికల్స్, రసాయనాలకి వానపాము అనేది నశించిపోవడం జరిగింది. కానీ ఈ వానపాము ఇవి ఫర్టిలైజర్స్ వలన గన చనిపోకపోతే ఈ నేలను గుల్లబారినట్లు చేసి ఈ ఆటోమేటిక్ గా
భూమి సొంతంగా ఎరువు తయారు చేసుకునే విధంగా భూమిని సారవంతం చేస్తాయి వానపాములు. కాబట్టి భూమిని సారవంతం చేసే జీవి ఏది భూమిలో అంటే వానపాము. కాబట్టి ఇవి రైతుకి ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి వీటిని రైతు మిత్రుడు అని అంటారు. వానపాముని రైతు మిత్రుడు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇదే పాఠంలో మనం పార్థీనియం అనే ఒక మొక్క గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ పార్థీనియం అనే మొక్క ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఈ పార్థీనియం అనే మొక్క మన భారతదేశంలో మొదట లేదు. ఇది మన భారతదేశానికి అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు ఆ గోధుమల్లో నుంచి ఈ పార్థీనియం మొక్క విత్తనాలు గోధుమల్లో కలిసిపోయి ఆ గోధుమ విత్తనాలు మన భారతదేశం వారు వేసినప్పుడు ఆ పొలాల్లో పార్థీనియం మొక్క చిన్నగా మొలిచి దాని యొక్క విత్తనాలు నీటి ద్వారా గాలి ద్వారా జతజల్లబడి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పార్థీనియం మొక్క అనేది విపరీతంగా మొలిచిపోయింది. ఈ పార్థీనియం మొక్క వలన మనకు ఎలాంటి ఉపయోగాలు లేవు, కానీ దీని వలన నష్టాలే ఉన్నాయి. ఏం నష్టాలు ఉన్నాయంటే మానవునికి చర్మ వ్యాధులు వస్తాయి. దీని వలన చర్మ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల దీని యొక్క పుప్పొడి మనిషి యొక్క శ్వాసరంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆ ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి. ఏదంటే ఈ పార్థీనియం మొక్క యొక్క పుప్పొడి వలన చర్మ వ్యాధులు వస్తాయి. నెక్స్ట్ ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వస్తాయి. మరి ఈ పార్థీనియం మొక్కనే మరొక పేరు ఏంటంటే ఏం సార్ అంటే కాంగ్రెస్ వీడ్ అని కూడా అంటారు. దీన్ని కాంగ్రెస్ వీడ్ అని కూడా అంటారు. ఈ కాంగ్రెస్ వీడ్ అని అంటారు, మరి పార్థీనియం అంటారు. దీన్నే వయ్యారి బామ అని కూడా అంటారు. కాంగ్రెస్ వీడు మరియు వయ్యారి బామ మరియు పార్థీనియం అని కూడా అంటారు. నెక్స్ట్ ఈ విధంగా ఇప్పుడు పార్థీనియం మొక్క ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ మొలవడానికి కారణం ఏం సార్ అంటే ఈ విత్తన ప్రయాణం అనేది జరుగుతుంది. విత్తన ప్రయాణం జరగడం వలన ప్రయాణం అంటే విత్తనాలు ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణం ఎలా చేస్తాయంటే గాలి ద్వారా మరియు నీటి ద్వారా. గాలి, నీరు మరియు పశువులు, మనుషులు కూడా కారణమవుతారు. పశువులు మరియు మనుషులు ఈ విధంగా కారణమవుతాయి. కాబట్టి ఈ విత్తనాలు ప్రయాణం చేస్తాయి. గాలి ద్వారా ఏంటంటే ఈ విత్తనాలు కొన్ని చాలా తేలికగా ఉంటాయి. ఇప్పుడు దీనికి తేలిక జిల్లేడు విత్తనాలు కానీ ఇటువంటివి వాటికి పెంకు ఉంటది, దానికి దూదిలాగా ఉంటది. ఇది ఏమైతే అంటే గాలి వచ్చినప్పుడు అమాంతంగా లేచిపోయి ఇక్కడ నుంచి మరి ఎక్కడో వేరే చోట పడతాయి. అప్పుడు ఆ విత్తనాలు అనేటివి అక్కడ మొలవడం, భూమిలోకి కూరుకుపోయి వర్షం వచ్చినప్పుడు వర్షం నీటి ద్వారా ఇవి మొలవడం జరుగుతుంది. నెక్స్ట్ నీటి ద్వారా ఏ విధంగా ప్రయాణం చేస్తాయంటే ఈ విత్తనాలు ఎండిపోయి భూమి మీద పడి ఉన్నప్పుడు వర్షం నీళ్ళ ద్వారా నీటిలో అవి ప్రయాణించి ఇక్కడున్న విత్తనాలు ఎక్కడో పోయి ఆ నీళ్ళ ద్వారా ప్రయాణించి అక్కడ భూమిలో కూరుకుపోయి కొన్ని రోజుల తర్వాత అవి మొలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పశువులు విత్తన ప్రయాణానికి కారణం గాలి, నీరు ఏ విధంగా కారణమవుతున్నాయో పశువులు కూడా విత్తనాల ప్రయాణానికి కారణమవుతున్నాయి. పశువులు ఏ విధంగా అంటే అవి మేత మేయడానికి అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో ఉండే ఎన్నో రకాల విత్తనాలు వీటికి అంటుకోవడం జరుగుతుంది. దానికి వెంట్రుకలకి ఇది పశువుల యొక్క వెంట్రుకలకి అంటుకున్నప్పుడు అవి అక్కడ నుంచి అడవిలో నుంచి గ్రామాల్లోకి ఊర్లలోకి వచ్చినప్పుడు అక్కడ వాటిని ఆ యొక్క విత్తనాలను ఆ రైతులు దులుపుతారు. దానికి ఉన్న పశువులకున్న వెంట్రుకలకున్న విత్తనాలను దులిపినప్పుడు అవి తీసుకుపోయి రైతులు ఎరువు ద్వారా ఆ విత్తనాలను వేసేస్తారు. ఆ ఎరువు ద్వారా వేసినప్పుడు మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్ళి ఆ విధంగా పంట పొలాల్లో ఆ విత్తనాలు మొలవడం జరుగుతుంది. ఆ విధంగా పశువులు కూడా విత్తనాల ప్రయాణానికి కారణమై అవుతున్నాయి. మరి మనుషులు ఏ విధంగా కారణమవుతున్నారు సార్ అంటే మనుషులకు కూడా కొన్నిసార్లు గడ్డిలో కూర్చున్నప్పుడు ఆ గడ్డికి ఉండే విత్తనాలు మనిషి యొక్క బట్టలకు అంటుకోవడం వలన ఆ బట్టలు మళ్ళీ వేరే చోట పోయి దులపడం వలన అప్పుడు కూడా విత్తనాలు రాలి అక్కడ కూడా ఇక్కడున్న విత్తనాలు ఎక్కడికో పోయి అక్కడ రాలిపోయి అక్కడ నుంచి ఆ మొక్కలు మొలవడం జరుగుతుంది. విత్తనాల ప్రయాణం ద్వారా పోయి ఆ విధంగా మొక్కలు మొలవడం జరుగుతుంది. ఈ విధంగా విత్తన ప్రయాణం జరిగి ఒక చోట ఉన్న విత్తనాలు మరొక చోటికి
పోయి మొలవడం జరుగుతుంది. కాబట్టి దాని వల్లనే మనకి కాంగ్రెస్ వీడి లేదా వయ్యారి భామ పార్దినియం అనే మొక్క ఇప్పుడు భారతదేశం అంతా విపరీతమైన మొక్కలు తయారు చేసి దీని యొక్క ప్రభావం రైతులకు చాలా ఇబ్బంది కల్పిస్తుంది. దీని వలన ఎలాంటి ఉపయోగాలు అయితే లేవు పార్దినియం వల్ల, కానీ దీని నుంచి రైతులకు కానీ మనుషులకు కానీ చర్మ వ్యాధులు, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ సరే, ఇక్కడనే మనకి ఇక్కడ విత్తనాలు మొలచడానికి కారణం ఏంటంటే గాలి, నీరు, ఉష్ణోగ్రత, వెలుతురు, ఇవి ఉపయోగించుకొని విత్తనాలు మొలుస్తాయి. నెక్స్ట్ వానపాముని ఏమంటారు అంటే రైతు మిత్రుడు అంటారు. ఎందుకంటే ఇది భూమిని గుల్లబారినట్టు చేసి రైతుకి భూమిని సారవంతం చేస్తాయి కాబట్టి దీన్ని రైతు మిత్రుడు అన్నారు. నెక్స్ట్ పార్దినియం. ఈ పార్దినియం అనేది ఇది ఒక కలుపు మొక్క. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మనము అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు అమెరికా నుంచి మన దేశానికి రావడం జరిగింది. దీని నుంచి ఎలాంటి ఉపయోగాలు అయితే లేవు, కానీ దీని నుంచి ఉపయోగాలు ఏం లేవు. ఏమేమి దీని వలన వ్యాధులు వస్తాయంటే చర్మ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. దీన్నే కాంగ్రెస్ వీడు లేదా వయ్యారి భామ లేదా పార్దినియం అని కూడా అంటారు. విత్తనాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి సార్ అంటే గాలి, నీరు మనుషుల ద్వారా కానీ పశువుల ద్వారా కానీ ఈ విధంగా విత్తనాలు ప్రయాణం ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేస్తాయి. విత్తనాలు ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడాన్ని ఏమంటారు సార్ అంటే విత్తన ప్రయాణం అని అంటారు. మనకు ఇదే పాఠంలోని మనకు నర్సరీల గురించి కూడా ఇవ్వడం జరిగింది. నర్సరీలు అంటే మొక్కల ఉత్పత్తి కేంద్రాలు. ఇక్కడ ఎన్నో వేల మొక్కలు కూడా ఈ నర్సరీలో విత్తనాల ద్వారా మొలకలు ఎత్తించి మొక్కలుగా తయారు చేసి ఇలాంటి మొక్కలను అడవి ప్రాంతంలో లేదా పంట పొలాల దగ్గర ఎక్కడైనా రహదారుల వెంట కానీ తర్వాత ఇళ్ళ దగ్గర కానీ మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు నాటడం వల్ల ఎంతో కొంతవరకైన పర్యావరణానికి పరిరక్షణకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం వారు ఈ నర్సరీలను ఏర్పాటు చేసినారు. ఈ నర్సరీలో ఎన్నో రకాల మొక్కలు, ఎడారికి సంబంధించిన మొక్కల నుంచి ఎడారికి సంబంధించిన కాక్టస్ అనేది ఇది ఎడారి మొక్క. ఈ కాక్టస్ నుంచి మొదలుకుంటే బోన్సాయి అంటే కుండీలలో పెంచే చిన్న రకపు కాక్టస్ అంటే ఇది ఎడారి మొక్క. బోన్సాయి అంటే ఇది జపాన్ దేశపు కళ అని అంటారు దీన్ని, బోన్సాయి వృక్షాలని. ఏంటంటే చిన్న కుండీల్లో పెద్ద వృక్షాలను పెంచే విధానాన్ని బోన్సాయి వృక్షాలు అంటారు. అంటే ఈ నర్సరీలో కాక్టస్ నుంచి మొదలుకుంటే బోన్సాయి వృక్షాల వరకు ప్రతి మొక్కను కొన్ని వందల రకాల మొక్కలను ఈ నర్సరీలో పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా మొక్కలు పెంచుతున్నారంటే అంటు కట్టడము మరియు కణజాల వర్ధనం మరియు విత్తనాలు నాటడం. అంటే చిన్న విత్తనాలు నాటడం ద్వారా విత్తనాలు అంటే కొన్ని రకాల విత్తనాలని ఒక కవర్లలో మట్టి నింపి ఆ మట్టిలో విత్తనాన్ని నాటి ఆ విధంగా కవర్లోనే బాగా కొంత ఎత్తు వరకు పెంచి తర్వాత దాన్ని ఆ కవర్ తీసేసి భూమిలో పాతి మొక్కకు నీటిని పోసి ఆ విధంగా మొక్కల్ని పెద్ద వృక్షాలుగా పెంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంటు కట్టడం ద్వారా కణజాల వర్ధనం, విత్తనాలు నాటడం ద్వారా కూడా మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు ఎందుకంటే ఇక్కడ ఈ మొక్కలు ఆ ఎడారి ప్రాంతంలో ఉండే వాతావరణము మరియు శీతల ప్రాంతాలు మరియు వేసవి ప్రాంతాలు ఇవన్నిటికీ అనుకూల వాతావరణం కల్పించడానికి ఈ నర్సరీలలో షెడ్ నెట్స్ ని ఏర్పాటు చేస్తారు. షెడ్ నెట్స్ ని ఏర్పాటు చేయడం వల్ల దానికి సరైన వెలుతురు, సరైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఈ యొక్క మొక్కలు అన్ని రకాల మొక్కలు బాగా పెరగడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులని కల్పిస్తారు. ఇక్కడ ఉండే మొక్కల్ని వేరే చోట కొంతవరకు పెంచిన తర్వాత వేరే చోటికి తీసుకెళ్లి నాటుకొని కొంతవరకు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం వారు ఈ నర్సరీలో మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నర్సరీలో ఎలాంటి మొక్కలు పెంచుతారు సార్ అంటే కాక్టస్ లాంటి ఎడారి మొక్కలతో పాటు బోన్సాయి లాంటి
చిన్న చిన్న వృక్షాలను కూడా ఇక్కడ నర్సరీలో పెంచుతారు. నెక్స్ట్ ఈ బోన్సాయ్ అనేది జపాన్ దేశపు కళ. తర్వాత ఈ ఏ విధంగా నర్సరీలో మొక్కలు పెంచుతారు సార్ అంటే అంటు కట్టడం మరియు కణజాల వర్ధనం మరియు విత్తనాలు నాటడం, ఈ విధంగా మొక్కలు పెంచుతారు. వాటికి అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా కల్పిస్తారు సార్ అంటే షెడ్ నెట్స్ ద్వారా ఈ అనుకూల పరిస్థితులను కల్పిస్తారు. ఇది మనకు 5వ పాఠంలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు. 5వ పాఠంలో ఉండే కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మనము ఈ 4th క్లాస్ EVS కి సంబంధించి 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించి చర్చిద్దాం. మనకు 6వ పాఠం వచ్చేస్తారంటే 6వ పాఠం ఏముంది సార్ అంటే దారి తెలుసుకుందామా అనే ఒక పాఠం ఉంది. 6వ పాఠం వచ్చేసి దారి తెలుసుకుందామా. దారి తెలుసుకుందామా అనే ఒక పాఠం ఉంది. ఇది 6వ పాఠం. అయితే దీంట్లో ఏమున్నాయి సార్ అంటే మనకు దిక్కులు మూలల గురించి ఇవ్వడం జరిగింది. దిక్కులు మూలలు మనకి ఎప్పుడైనా కానీ బోర్డు కానీ పేపర్ కానీ మనకు పై వైపు ఉండే దిక్కుని ఉత్తర దిక్కు అంటారు. నెక్స్ట్ దానికి ఆపోజిట్ లో ఉండే దిక్కుని దక్షిణ దిక్కు అంటారు. నెక్స్ట్ మనకు బోర్డుకి రైట్ సైడ్ ఉండే దిక్కుని తూర్పు దిక్కు అంటారు. తూర్పుకి ఆపోజిట్ లో ఉండే దిక్కుని లెఫ్ట్ సైడ్, అంటే మనకు బోర్డు ఉందనుకోండి, బోర్డుకి లెఫ్ట్ సైడ్ ఉండే దిక్కుని పడమర దిక్కు అని అంటారు. ఇట్లా మనకు దిక్కులు 4. నెక్స్ట్ వీటి మధ్యలో ఉండే దిక్కులకు మధ్యలో ఉండే వీటిని ఏమంటారు సార్ అంటే మూలలు అంటారు. ఈ మూలలు పడమర ఉత్తరికి మధ్యలో ఉండే దిక్కుని వాయువ్యం అంటారు. పడమర మరియు ఉత్తర దిక్కు మధ్యలో ఉండే దిక్కునే మూలని వాయువ్యం అంటారు. నెక్స్ట్ ఉత్తరము తూర్పు మధ్యలో ఉండే మూలని ఈశాన్యం సార్ అంటారు. ఉత్తరము మరియు తూర్పు మధ్యలో ఉండే ఈ మూలను ఈశాన్యం అంటారు. మరియు తూర్పు మరియు దక్షిణ మధ్యలో ఉండే ఈ మూలనే ఆగ్నేయం అంటారు. నెక్స్ట్ పడమర మరియు దక్షిణ మధ్యలో ఉండే ఈ మూలని నైరుతి మూల అని అంటారు. అయితే ఇప్పుడు దిక్కులు వచ్చేసి 4 దిక్కులు. వీటి మధ్యలో ఉండే మూలలు ఎన్ని సార్ అంటే 4. అది ఏంటంటే వాయువ్యము, ఈశాన్యము, తర్వాత ఈశాన్యము, ఆగ్నేయము, తర్వాత నైరుతి. ఇట్లా వీటన్ని ఈ దిక్కులు ఏమిటికంటే ఒక సరిహద్దులని తెలియజేస్తాయి. వీటికి ఏ సరిహద్దు, ఉత్తర సరిహద్దు, తూర్పు సరిహద్దు, పడమర సరిహద్దు, దక్షిణ సరిహద్దు. ఇట్లా సరిహద్దు అంటే ఏదైనా ఒక గ్రామానికి కానీ, ఒక మండలానికి కానీ, ఒక జిల్లాకు, రాష్ట్రానికి, లేదంటే ఒక రైతు యొక్క పొలానికి ఇంకొక రైతు ఉండే ఈ మధ్యలో ఉండే స్థలాన్నే ఒక రైతు యొక్క పొలము మరి ఇంకొక రైతు యొక్క పొలం మధ్యలో ఉండే ఒక గినము లేదా గెట్టుని సరిహద్దు అని అంటారు. అంటే వాటి యొక్క మధ్యలో ఉండే ప్రాంతాన్ని సరిహద్దు లేదా ఎల్లలు అని అంటారు. ఒక గ్రామానికి మరి ఒక గ్రామానికి మధ్య ఉండే ప్రాంతాన్ని కూడా మనకు సరిహద్దు లేదా ఎల్లలు అని అంటారు. అయితే ఈ గ్రామాలు, దీనిలో ఒక గ్రామానికి సంబంధించి కొన్ని కుటుంబాల సముదాయాన్ని ఏమంటారు సార్ అంటే గ్రామం అంటారు. మరి గ్రామంలో మనకు గుడి గాని బడి గాని, తర్వాత పాఠశాల, ఇది గుడి, బడి, తర్వాత పంచాయతీ ఆఫీసు, తర్వాత పల్లె దవాఖానా, పశువుల దవాఖానా, తర్వాత పోస్ట్ ఆఫీసు, ఇట్లా ఇవన్నీ ఎక్కడ మనకు ఏ దిక్కులో ఉన్నాయి అనేది ఒక గ్రామానికి సంబంధించి ఒక పటం ఉంటుంది. ఈ పటంలో మనకు ఎక్కడెక్కడ గ్రామానికి ఏ దిక్కులో ఉన్నాయని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ దిక్కులు మూలలు తెలిస్తేనే ఆ గ్రామంలో ఎవరిని అడగకుండా కూడా ఆ పటాన్ని తీసుకొని ఆ పటాన్ని పట్టుకొని గుడి ఏ దిక్కులో ఉంది, ఉత్తరం దిక్కుంటే ఉత్తర సైడ్, ఊరికి ఉత్తర సైడ్ వెళ్తే గుడి వస్తుంది. తర్వాత బడి ఏ దిక్కులో ఉంది ఆ దిక్కును పట్టుకొని పోతే మనకు గ్రామంలో ఏమున్నాయనేది తెలుస్తాయి. తర్వాత మండలంలో ఏముంటాయి సార్ అంటే కొన్ని గ్రామాల సముదాయాన్ని ఏమంటారు సార్ అంటే మండలం అంటారు. మరి మండలంలో గ్రామాలు ఏ దిక్కులో ఉన్నాయి, మండలంలో ఏ మండల కేంద్రం ఇక్కడ ఉందనుకుంటే ఈ మండల కేంద్రానికి దక్షిణ దిక్కులో ఏమున్నాయి, ఉత్తర దిక్కులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, తూర్పు దిక్కులో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, తర్వాత పడమర దిక్కులో, తర్వాత వాయువ్య మూలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి,
ఆగ్నేయ వాయువ్య మూలలో ఎన్ని ఉన్నాయి, ఈశాన్య మూలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆగ్నేయ మూలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, నైరుతి మూలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏమేమి గ్రామాలు ఉన్నాయి అనేది ఒక పటం తయారు చేయడానికి వీలుంటుంది. తర్వాత మండల కేంద్రంలో ఉండే పోస్ట్ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, మండల కేంద్రము, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఇవన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇవన్నీ ఎక్కడ ఏ దిక్కులో ఉన్నాయని తెలుసుకోవాలంటే ఈ పటం ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు మండలంకి సంబంధించి మంచిర్యాల జిల్లా గురించి మనకు బుక్ లో ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి సార్ అంటే ఇది గుర్తుంచుకోవాలి. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి సార్ అంటే 18 మండలాలు ఉన్నాయి. నెక్స్ట్ జిల్లాలు. జిల్లా అంటే ఏం సార్ అంటే కొన్ని మండలాల సముదాయాన్ని అంటే కొన్ని మండలాలు కలిస్తే జిల్లా అవుతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అంటే 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయము, తర్వాత జిల్లా ఆసుపత్రి, బ్యాంకులు, ఇవన్నీ జిల్లా కేంద్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వైపు ఉన్నాయి అని జిల్లా పటాన్ని చూస్తే మనకు ఉత్తర దిక్కులో ఏమున్నాయి, తూర్పులో ఏమున్నాయి అనేది మనం జిల్లా కేంద్రానికి వెళ్ళకుండా కానీ ఆ పటాన్ని చూసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాష్ట్రం గురించి కూడా బుక్లో ఇవ్వడం. రాష్ట్రం అంటే ఇవన్నీ ఇప్పుడు కుటుంబాలు కలిస్తే గ్రామాలు కలిస్తే మండలాలు కలిస్తే జిల్లాలు కలిస్తే రాష్ట్రము. మరి మన రాష్ట్రంలో ఇక చెప్పినాం కదా ఇందాక 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రంలో 33 జిల్లాలకు ఒక రాజధాని కేంద్రం ఉంది. అది మన రాష్ట్రం ఏం సార్ అంటే తెలంగాణ రాష్ట్రం. మనది తెలంగాణ రాష్ట్రము. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏ సార్ అంటే హైదరాబాద్. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏ సార్ అంటే హైదరాబాదు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర, తర్వాత మంజీరా, గోదావరి, కృష్ణభద్ర, తర్వాత మంజీరా, మూసి వంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి నదులు అంటే గోదావరి, కృష్ణ, మూసి, మంజీరా, ఇటువంటి నదులు అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. తర్వాత మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఏ జిల్లాలు సార్ అంటే ఏ జిల్లాల్లో అడవులు విస్తరించిన జిల్లాలు ఏమిటంటే ఆదిలాబాదు, తర్వాత నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్. ఇగో ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, కొమరంభీం కానీ, తర్వాత మంచిర్యాల, ఈ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి కానీ, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కానీ, తర్వాత మహబూబాబాద్, ఇట్లా ఈ జిల్లాల్లో అడవులు విస్తరించున్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదు, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఈ జిల్లాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో అడవులు విస్తరించి ఉన్న జిల్లాలు. మరి మన రాష్ట్రంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు సార్ అంటే వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు వంటి పంటలు పండిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందా సార్ అంటే జూన్ 2, 2014 సంవత్సరంలో 29వ రాష్ట్రంగా భారతదేశంలో 29వ రాష్ట్రంగా
మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. సో ఈ దారి తెలుసుకుందాం అనే దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఈ దిక్కులు ఏమేమి ఉన్నాయంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు, పడమర. అవి ఉత్తర ఏ విధంగా ఉంటుంది అంటే, మనం బోర్డు కానీ పేపర్ కానీ ఏదైనా తీసుకుంటే దానికి పై సైడ్ ఉత్తరం రాసుకోవాలి, దానికి కింది సైడ్ దక్షిణము, మా పేపర్ కి రైట్ సైడ్ తూర్పు, తర్వాత తూర్పుకి ఆపోజిట్ లో పడమర. తర్వాత మూలలు ఏమేమి ఉన్నాయంటే, పడమరకి ఉత్తరానికి దగ్గర మధ్యలో వాయువ్యము, ఉత్తరము తూర్పుకి మధ్యలో ఈశాన్యము, తూర్పుకి దక్షిణకి మధ్యలో ఆగ్నేయం, దక్షిణకి పడమరకి మధ్యలో నైరుతి. ఇట్లా మూలలు అనేటివి ఉన్నాయి సార్ అని. తర్వాత ఇంకా ఇక్కడ సరిహద్దులు అనేది ఏంటంటే, సరిహద్దులు అంటే ఇప్పుడు ఉత్తరంకి తూర్పుకి మధ్యలో సరిహద్దు ఏదైనా ప్రాంతం ఉంటే దాన్ని సరిహద్దు అని అంటారు. గ్రామంలో గ్రామానికి మరియు సరిహద్దులు అంటే, గ్రామంకి చుట్టూ ఉత్తర సరిహద్దుగా ఏ గ్రామం ఉంది, దక్షిణ సరిహద్దు ఏ గ్రామం ఉంది, తూర్పు సరిహద్దు, తర్వాత పడమర సరిహద్దు ఏ గ్రామాలు ఉన్నాయో ఈ విధంగా సరిహద్దులని తెలియజేయడం జరుగుతుంది. ఈ సరిహద్దులు అంటే ఇవి సరిహద్దులని ఎల్లలు అని కూడా అంటారు. మరి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉండడం జరిగింది. తర్వాత మండలానికి సంబంధించి కూడా సేమ్ కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలం అంటారు. తర్వాత మండలానికి ఉత్తరంలో ఏమున్నాయి, తూర్పులో ఏమున్నాయి, దక్షిణంలో ఏమున్నాయి, ఏ గ్రామాలు ఉన్నాయి, తర్వాత మండలానికి నెక్స్ట్ తూర్పుకి మండలానికి ఉత్తర సరిహద్దుగా ఉండే మండలం ఏది, దక్షిణ సరిహద్దుగా ఉండే మండలం ఏది, ఒక పటాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. తర్వాత ఆ పటంలో తర్వాత మండల కేంద్రం ఎక్కడ ఉంది, పంచాయతీ మండల కేంద్రము, తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పశు వైద్యశాల, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఈ మండల కేంద్రంలో ఎక్కడ ఉన్నాయని పటంలో తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా కేంద్రం. జిల్లా కేంద్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు కానీ, తర్వాత ఇంకో జిల్లా నుంచి ఇంకో వేరే జిల్లాకు తూర్పు సరిహద్దు జిల్లా ఏది, తర్వాత ఆ జిల్లాకు దక్షిణ సరిహద్దు జిల్లా ఏది, ఇవన్నీ పటంలో ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కేంద్రం మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ అంటే 33 జిల్లాలు ఉన్నాయి. ఈ మండలాల యొక్క సముదాయాన్ని జిల్లా అంటారు. తర్వాత రాష్ట్రం అంటే కొన్ని జిల్లాల సముదాయాన్ని రాష్ట్రం అంటారు. మన రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. తర్వాత మన రాష్ట్రం యొక్క రాజధాని ఏది సార్ అంటే హైదరాబాద్. తర్వాత మన రాష్ట్రంలో అడవులు ఉన్న జిల్లాలు ఏవేవి సార్ అంటే ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్. ఈ జిల్లాల్లో అడవులు బాగా విస్తరించి ఉన్నాయి. తర్వాత మన రాష్ట్రంలో ప్రవహించే నదులు ఏం సార్ అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి నదులు. ఇవి మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు. తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో పండించే పంటలు ఏం సార్ అంటే వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు. తర్వాత మన రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే జూన్ 2, 2014 సంవత్సరంలో భారతదేశంలో 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ రేపు టుమారో క్లాస్ లో మనము ఈవీఎస్ ఇంతటితో మనకు ఈవీఎస్ పార్ట్ 1 అనేది ఈవీఎస్ పార్ట్ 1 కంప్లీట్. ఈవీఎస్ పార్ట్ 1 1 నుంచి 6 పాఠాలను మనము 2 సెషన్స్ లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రేపటి క్లాస్ లో మనకు ఈవీఎస్ పార్ట్ 2 లో ఉండే ముఖ్యమైన అంశాలను చర్చించడం జరుగుతుంది. కావున ఈ విధంగా మనకు టెట్ లో మంచి స్కోర్ రావాలంటే టెక్స్ట్ బుక్ లో ఉండే లైన్ టు లైన్ ప్రతి లైన్ ఇంపార్టెంట్ విషయాలను మనము ఒక నోట్స్ గా తయారు చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ అయితే మనకు టెట్ లో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు ఇలాంటి నేను చేసే ఈవీఎస్ కి సంబంధించి క్లాసెస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే షేర్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఈ సిజేఆర్ ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.